వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద విషయంలో గత 2-3 రోజులుగా మరి సోషల్ మీడియాలో అనేక రకమైన ప్రచారాలు వింటూ ఉన్నాము. అది ఒక రాజకీయ దురుద్దేశంతో చేపట్టిన చర్యగా మరి భావించవలసి వస్తుంది. గత ప్రభుత్వంలో మరి చక్కగా స్వామివారి సేవలను పొంది చక్కగా అనేక మంది, కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని లడ్డు ప్రసాదాలన్నీ కూడా తీసుకొని మంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెంకటేశ్వరుని సేవలు చక్కగా కూడా ప్రభుత్వం అందించింది. మరి అందులో వాడినటువంటి లడ్డు ప్రసాద తయారీలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూలై నెలలో రిపోర్ట్లు పంపించటము, దాని సమగ్రంగా ఇంకా కూడా ఎంక్వైరీ చేయకుండానే ఈరోజు అనేక మంది మీద ఆరోపణలు చేస్తూ ఒక రకమైన భక్తులలో ఒక రకమైన భయభ్రాంతులు, ఆందోళన, విశ్వాసాల మీద కూడా మరి వారికి ఒక పక్కదోవ పట్టించేలాగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారాన్ని అంతా కూడా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏదైనా ఒక విషయం, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అందులో అనేక విషయాలు, ఎందుకంటే ప్రతిరోజు కోట్లాది మంది భక్తులకి అనేక సేవలు జరుగుతూ ఉంటాయి. మరి అన్నప్రసాదం కానీ, లడ్డూ ప్రసాదాలు కానీ, అక్కడ చేపడుతున్నటువంటి భక్తుల సౌకర్యాలు కానీ, ఆ సంస్థలో ప్రతి చిన్న అధికారి నుంచి పెద్ద అధికారి వరకు అనేక అంచెల వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయం మీద మరి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ పంపించటము, అది కరెక్టా కాదా, ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ సంస్థ ఏంటి, అది ఏం జరిగింది, ఆ టెండర్స్ ప్రక్రియ ఏంటి, ఆ టెండర్ వచ్చిన ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ, అది ఏ రకంగా జరిగింది అని సమగ్రమైన విశ్లేషణ, విచారణ జరగకుండా ఇది రాజకీయ కోణంలోనే దీన్ని ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నిందారోపణలు చేయటం అనేది కరెక్ట్ విషయం కాదు. మరి దీని త్వరలోనే ఇంకా కూడా నిజానిజాలు నిగ్గు తేలుతాయి. ఎవరనేది ఆ వ్యక్తులు కానీ అవన్నీ కూడా తప్పనిసరిగా బయటకు వస్తాయి. ఏదైనా సరే ఒక సంస్థ సంబంధించి ప్రభుత్వం కానీ, ఒక రాజ్యాంగ వ్యవస్థ కానీ, ఒక న్యాయ వ్యవస్థ కానీ మరి చట్టం పరిధిలో ఉన్నటువంటివన్నీ కూడా అవన్నీ కూడా ఆ విషయాలు వస్తాయి బయటికి. బట్ ఈ లోపునే మరి దాన్ని గత ప్రభుత్వానికి ఆపాదించడం అనేది సరి అయిన చర్య కాదు. అది జూలై నెలలో వచ్చింది, అప్పటి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. జూలై నుంచి మరి ఇప్పటి వరకు ఇప్పుడు సడన్గా ఆ విషయాన్ని తెర మీదకి తీసుకురావటం, ఈ 100 రోజుల పాలన అనేది జరిగేటప్పుడు మరి ఆ గతంలో ఇచ్చిన మరి హామీలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు జరగడం లేదు.